శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు ఈరోజు నందికొట్కూరు నడిబొడ్డు మీద ధర్నా చేస్తున్నారంటే ఎవరికైనా సరే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనసు ద్రవించిపోతూ ఉంటుంది. ఎప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు అయ్యారు? 1981 సంవత్సరానికి అంతా కూడా ఇల్లు వదిలిపెట్టి వాళ్ళ గుర్తులను వదిలిపెట్టి వాళ్ళ జ్ఞాపకాలను వదిలిపెట్టేసి వాళ్ళ యొక్క చిన్ననాటి స్మృతులను వదిలిపెట్టేసి వాళ్ళకున్న మిత్రులను ఆ చెట్టుతో ఆ పుట్టతో ఆ గుట్టతో ఆ పక్షులతో ఉన్న అనుబంధాన్ని తెచ్చుకొని బయటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు చిమ్మించడం కోసం త్యాగం చేసిన గనులు ఈ రోజు 4 దశాబ్దాల తర్వాత కూడా వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ ఉద్యోగం కోసం, వాళ్ళ బతుకు కోసం రోడ్డు మీదకి ఎక్కి ఈ రోజు ధర్నా చేస్తున్నారంటే యావత్ సమాజం తలదించుకొని ఈ రోజు వీళ్ళకు బాటగా నిలబడాల్సిన అవసరం ఉంటే ఈ కార్యక్రమాల గురించి మేము మాట్లాడుతున్నప్పుడు అనేక మంది సమాజంలో ఉన్న వాళ్ళు ఏదో పార్టీకి ఒత్తాసు పడుతున్న వాళ్ళు మీరు ఈ రోజు గుర్తొచ్చాయా ఈ అంశాలు మా నాయకుడిని తెచ్చబడడానికి మీరు చేస్తున్నారా అనే మాటలు మాట్లాడుతూ యథార్థ విషయాన్ని తెలుసుకొని ప్రజలు కూడా సమాజంలో నేపథ్యంలో మన అంశాలను పెద్దగా తీసుకుపోవాలనుకుంటే ఈ కార్యక్రమం చేయాల్సిన వాళ్ళు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే ఈ బాధ్యత. మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చిన రోజు ఒక మాట, ఓట్లు అడిగి గెలిచిన తర్వాత అంటే నదిని దాటిన తర్వాత కోడి మల్లన్న అన్నట్టుగా మీ దగ్గర కన్నీళ్లు క్రోకడైల్ కన్నీళ్లు అంటే మసిలి కన్నీళ్లు గారుస్తూ మేము ఏదో చెప్తున్నాం అని చెప్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఈ ప్రజాప్రతినిధులు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అది ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే, ఈ రోజు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధి అయినా సరే, గతంలో ఉన్న ప్రజాప్రతినిధి అయినా సరే, ఎందుకు మాట్లాడలేకపోతున్నారో మీరు ఈ రోజు అసెంబ్లీలో అమరావతి రైతులు త్యాగం చేశారని చెప్పి అమరావతి రైతుల కోసం రాజ్యాంగం తయారైన ఏపీ రియాక్షన్ యాక్ట్ ని సవరణ చేయాలని చెప్పి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఆ ప్రజల భాషగా నిలబడిన ప్రజాప్రతినిధులంతా కూడా వాళ్ళ ఆస్తులు ఓటుకొని ఈరోజు చెప్తున్నారు ఈ ఉద్యమాలు చేస్తూ ఉద్యమం చేస్తూ ధర్నాలు చేస్తున్నా కూడా వాళ్ళ భర్తలు ఓటుకున్నారంటే ఈ విషయం మీకు చెవులో వినపడలేదా, కళ్ళకు కనబడలేదా? మీరు సిగ్గు లేదా? మీరు అసెంబ్లీలో మౌనంగా కూర్చోడానికి ఈ ప్రాంతంలో ఎన్నికలపై రాయలసీమ అంశాల గురించి మరుగున పడేస్తుంటే అనేక హక్కులు అనుకుంటే ఆ హక్కుల గురించి మాట్లాడలేకపోతున్నారంటే సిగ్గుచేటు ఈరోజు. కనుక మనం ఏ పార్టీకైనా ఉండొచ్చు కానీ మనం ఓటేసే నాయకుల్ని నిలబెట్టే నిలబెట్టడానికి మీరంతా సిద్ధమైతే మేమంతా మీతో పాటు కలిసి వస్తాం. ఏ పరిస్థితి సరే ధర్నా చేయడానికి మనం అంతా కూడా మనకు ప్రాంత బాధితులు అందరం కలిసి ఏ నాయకులైనా సరే నిలబెట్టకపోయే కార్యక్రమాలు చేపడతాం. ఈ రోజు వయస్సు పెరుగుతూ ఉంది, ఉద్యోగ విరమణ వచ్చే వయస్సు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుకున్న సందర్భంలో కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యోగం చేయడానికి కూడా ఆ ఉద్యోగాన్ని ఇవ్వండి అని అడుగుతుంటే పలకని రాజకీయ నాయకులు ఇక్కడ ఉంటే మరి ఇదే చంద్రబాబు నాయుడు ఈ రోజు పోటీ మీద రాశారు. ఎన్నిసార్లు ఆయన హామీలు ఇచ్చారు, ఎన్నిసార్లు లోకేష్ ఇచ్చారు, ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇచ్చారని చెప్పి మీరు బ్యానర్లో రాస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి. అమరావతి రైతులు వాళ్ళు త్యాగం చేస్తారంటున్నారు, దాని గురించి పోవడం లేదు కానీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే లేదా వాణిజ్య స్థలాలు కేటాయిస్తే ఆ రస్తాకి ఎదురుగా వీధి మూలం ఉన్నాయి కాబట్టి వీధి మూలకి లాభం లేదంటే నాకు మార్చనంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ పెట్టి వీధి మూలు వచ్చే స్థలాలను మార్చి వాళ్ళకి ఇస్తున్నాడంటే మరి ఈ ప్రాంతంలో త్యాగం చేసిన ప్రజలకు మీరిచ్చిన హామీలు అనేక హామీల్లో ఉద్యోగాలు ఇవ్వలేదంటే మీ అంతరాత్మకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి సమాధానం చెప్పండి. మీరు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీ అంతరాత్మకు సమాధానం చెప్పండి. ఈ ప్రాంతంలో ఓట్లు అడుక్కోవడం కోసం మేము ఏ విధంగా అయితే మేము బతుకు తెరువు కోసం ఈ రోజు అడుగుతుంటున్నాం, రాజకీయం కోసం కాదు, విలాసాల కోసం కాదు, లేదా ఇంకొకటి ఏదో దాని కోసం కాదు, మా బతుకు తెరువు కోసం అడుగుతున్నాం. మీరు ఓట్ల కోసం అడుగుకొని అధికారంలోకి వచ్చి మా వైపు చూడకుండా ఆ బాల్లో అటువైపు ఇటువైపు తన్నేస్తూ చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీరు అందరూ సమాధానం చెప్పాలి.
అసెంబ్లీలో నిన్న చేసింది ఒకటి తీర్మానం చేసి, అంటే 2014 నుండి రాజధాని హైదరాబాద్ దాన్ని తీసుకొచ్చి అమరావతిని ఇక్కడ పెట్టుకొని 10 సంవత్సరాల కాలం అక్కడ ఎందుకు ఉంచాలంటున్నారు? మనకు తెలుసు, కుటుంబాలు విడిపోయినప్పుడు మన తండ్రి తల్లిలో వేసుకున్న పొట్టంలో ఉండండి రా 10 ఏళ్ళు, మీరు జాయింట్ గా ఇక్కడే ఉండండి, మీ పంట పొలాలు పండించుకొని కొంచెం స్థితిగతులు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోండి అని చెప్తే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు అక్కడ ఉండి మీకు కొంచెం వెసులుబాటు అయిన తర్వాత శ్రీశైలం బాధ్యతలో ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఇరిగేషన్ ఇంప్రూవ్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న అన్ని అభివృద్ధి చేసిన తర్వాత మీరు 10 సంవత్సరాల తర్వాత బయటికి పోయి రాష్ట్రాన్ని కట్టుకోవడం అంటే వీళ్ళు ఆర్థిక లాభం కోసం, వ్యాపారం కోసం, వాళ్ళ భూముల కోసం అక్కడ రాజధాని తీసుకొచ్చి నిధులన్నీ అమరావతి ఖర్చు పెట్టేసి రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చిన పాలకులు పోలవరం కేంద్ర ప్రభుత్వం కట్టాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటూ ఇక్కడ చేపట్టవలసిన చెరుకులు గాని, గాలెర్లగిరి గాని, అంద్రి గాని, లేదా ఇక్కడ మునక ప్రాంతాల్లో కట్టిన లింగాల లిఫ్ట్ ఇరిగేషన్ కు, సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కు నీళ్లు ఉండాలంటే కూడా 850 నీళ్లు ఉండాలంటే కడితే 850 నీళ్లు ఉంటాయి. త్యాగం చేసిన వాళ్ళకు ఇక్కడ నీళ్లు ఇవ్వడానికి కూడా మీరు మనసు రాష్ట్రంగా అమరావతి పోలవరం అని చేసుకుంటూ పోతున్నారంటే ఒక్కసారి మీకు మానవత్వం ఉందా? ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారంటే ఆయన ఏం చేయలేదు. ఈ కాలంలో నీళ్లు పారకుండా ఉన్న ఆ అడ్డంకులకు ఒక 20 కోట్లు ఖర్చు పెట్టి తొలగించేస్తే అటు ఎస్ఆర్బీసీ నుండి కోర్టుల వైపు నీళ్లు పోయేదో, లేదా సిద్ధేశ్వరం కట్టుకుంటే ఈ మరొక ప్రాంతాలకు నీళ్లు వచ్చేదో, లేదా తెలుగంగ వైపు నీళ్లు వచ్చేదో ఉంటే అవన్నీ లేకుండా డబ్బులు సంపాదించడమే పరమావధిగా కుందూరుని విడుదల చేసుకొని పోతాం, నీళ్ళన్నీ నెల్లూరు తీసుకుపోతాం అంటే రాయలసీమలో మునక ప్రాంతంలో ఉన్న రైతాంగం పోయి పై ప్రాంతంలో నిలబడి కూడా వాళ్ళకి తాగడానికి కూడా నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా లేని రాజకీయ నాయకత్వం కూడా ఎక్కడి నుండి వచ్చిందా అంటే చాలా సిగ్గుచేటు. మనం రాజకీయ నాయకత్వంతో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? మనము ప్రేమిస్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన మన కొర్రెలాగా వాళ్ళ అవుతున్న రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోజు పోరాటాలకు సిద్ధం కావాలి. ఎవరైనా సరే నిలబెట్టి ప్రశ్నించే పరిస్థితికి వచ్చిన రోజు మాత్రమే వస్తుంది. సంఘటితంగా ఈ రోజు మీ భర్తలు ఇక్కడ ఉద్యోగం చేస్తూ మరణించినా కూడా దీని గురించి ఒక సమస్య పెట్టుకోకుండా అమరావతి ప్రాంతంలో చిన్న కార్యక్రమం జరుగుతూనే వీధి మూల ఇళ్లకు ఒకటి లేదా ప్రతి గ్రామంలో మీకు కావాల్సినట్టుగా మీకు టౌన్ ప్లానింగ్ చేస్తామని చెప్పి రకరకాల కార్యక్రమాలు కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ తాగడానికి మేము భయపడానికి మాకు 624 మందికి ఉద్యోగాలు ఇవ్వండి అంటే ఉద్యోగాలు లేకుండా చేస్తున్న వైనం చూస్తే చాలా బాధగా ఉంది. కాబట్టి అమ్మ ఈ రోజు మనం వచ్చేది కానీ పోరాటానికి సిద్ధం కావాలి. ఈ పోరాటానికి ఒక తొలి మెడుగా మీరు చేస్తున్న రిలేటెడ్ అధ్యక్షుల్లో ఈ రోజైనా సరే ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. స్పందించకపోతే వీధి పోరాటాలకు లేదా ఎమ్మెల్యేలు ఎంపీలను నిలబెట్టడానికైనా సరే మనం సిద్ధం కావాలి. ఆ కార్యక్రమానికి మీతో పాటుగా నడిచి రావడం ఎంత దూరమైన రాయలసీమ సాధన సమితి నుండి అదేవిధంగా రాయలసీమ ప్రజా సంఘాల తరఫున కూడా నేను హామీ ఇస్తున్నాను. మీతో కలిసి నడవడానికి ఎంత దూరమైనా వస్తాం. ఇప్పటికైనా పాలకులు తెలుసుకొని సిద్ధం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ మునక ప్రాంతం గురించి ఒక పాటను రాస్తూనే అదే విధంగానే ఇంకో కొన్ని పాటలు ఉన్నాయి, జయన్ గారికి ఇస్తాను. ఆ పాటలు కూడా మీరు ఇక్కడ ప్లే చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు ఈ రోజు కేవలం అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్క రాయలసీమ సమాజంలో ఒక్కడు కూడా మాట్లాడడం లేదంటే చాలా బాధగా ఉంది. వెనకబడిన ప్రాజెక్టుల కింద వచ్చే నిధులు వస్తే మన ప్రాంతంలో అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంది. మిట్టూరు మండలంలో నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా కేవలం అమరావతి గురించే మాట్లాడుతూ అంటే సెలెక్టివ్ గవర్నమెంట్ అంటే వాళ్ళకు కావాల్సిన మాత్రమే మాట్లాడుకుంటూ మిగిలినవన్నీ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో మనం అడుక్కుంటే వచ్చేది కాదు. ఇది పోరాటాలకు సిద్ధం కావాలి. కానీ పోరాటాలకు సిద్ధమయ్యేటప్పుడు కూడా వాళ్ళకు కూడా చాలా లాంగ్ రోప్ ఇచ్చాము. ఇంకా మీ
కోరుకుంటూ ఇంకా కొంతకాలం ఇవ్వండి, వచ్చి నెరవేరుస్తారని చూద్దాం. చూడకపోతే మాత్రం పోరాటానికి సిద్ధం కావడానికి మీరంతా సమాయత్తం కావాలని చెప్పి కోరుకుంటూ ఆ దిశగా చేసే కార్యక్రమాల్లో ఎంత దూరమైనా సరే మీరు కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా హృదయం ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మేము పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నప్పుడు ఎర్రమఠం గ్రామం పోతే అన్న మీకు పడుకోవడానికి స్థలం ఇస్తాం, అన్నం కావాలంటే వండి పెడతాం, మీ నీళ్లు మీరు తెచ్చుకొని మీ స్నానాలకు తాగడానికి మీరు నీళ్లు తెచ్చుకోండి అంటే మునక ప్రాంతంలో కృష్ణానది పక్కనున్న ఎడమటానికి కూడా నీళ్లు అందడం లేదంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమైనా ఉందా? మీరు ఈ రోజు వేల కోట్లు, వందల కోట్లు, లక్షల కోట్లు అమరావతి ఖర్చు పెట్టుకుంటూ అమరావతి మునగకుండా కొండవీటి ప్రాజెక్ట్ అని చేసుకుంటూ ఈ నిర్వాసితమైన ప్రాంతానికి తాగునీరు కూడా ఇవ్వకుండా చేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితుల నేపథ్యంలో మీతో పాటు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న జయన్ అభినందిస్తూ అదేవిధంగా ఆయనతో పాటు ఉన్న మీరందరికీ కూడా ఆయనకు సహకారం అందిస్తున్న మీకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ జై రాయలసీమ, జై రాయలసీమ. త్యాగాలకు వెలకడితే మన త్యాగాలకు లేదా విలువ. త్యాగాలకు వెలకడితే మన త్యాగాలకు లేదా విలువ. అమరావతి త్యాగమే గొప్ప, సీమ త్యాగం ఎందుకి తక్కువ. త్యాగాలకు వెలకడితే మన త్యాగాలకు లేదా